మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనక కీపర్ గా ఉన్నప్పుడు క్రీజ్ లోని బ్యాట్స్మెన్ బాల్ హిట్ చేసేందుకు వెళ్ళినప్పుడు బాల్ మిస్ అయితే ఇక అతని క్రీజ్ లోకి రానవసరం లేదు. గ్రౌండ్ లో వికెట్ల వెనక నుంచి క్రీజ్ లోని బ్యాట్స్మెన్ మూమెంట్స్ ను పరిశీలించి రెప్పపాటులోని స్టంప్ అవుట్ చేస్తాడు. ధోని స్టంపింగ్ స్పీడ్, పర్ఫెక్ట్నెస్ ఎలా ఉంటుందంటే అపోజిషన్ బ్యాట్స్మెన్ ధోని స్టంప్అవుట్ చేశాడంటే కనీసం వెనుదిరిగి చూసేవారు కాదు. ధోని కెరీర్ లో వికెట్ల వెనక కొన్ని వందల అద్భుతాలు చేసి చూపించాడు. వాటిలో టాప్ 5 ద బెస్ట్ వికెట్స్ ని చూద్దాం. నెంబర్ 1, ధోని 0.08 సెకండ్స్ స్టంపింగ్. 2008 వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ధోని ఒక అద్భుతమైన స్టంపింగ్ చేశాడు. రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్న సమయంలో క్రీజ్ లో కీమో పాల్ ఉన్నాడు. ఆ ఓవర్ లో జడేజా వేసిన 5వ బాల్ ని పాల్ డిఫెన్స్ ఆడబోయాడు. అయితే బంతి పాల్ బ్యాట్ నుండి తప్పించుకుని ధోని చేతిలో పడింది. అంతే, ఇంకేముంది, కొనరెప్పలోనే ధోని స్టంప్అవుట్ చేశాడు. సాధారణంగా మన కంటి రెప్ప తీసివేసే టైం 0.1 సెకండ్స్. అయితే ఈ స్టంప్